హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట. ఈ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో ఏంటో నేను ఎలా చేశానో చూద్దామా మరి వీడియోని. ఇదైతే నాకు చాలా బాగా కుదిరింది. నేను చేశాను కానీ ఇంత బాగా అయితే ఎప్పుడూ చేయలేదు ఉల్లిపాయ వేసి. సో ఈరోజు నేను ఉల్లిపాయ వేసి చికెన్ ఫ్రై చేశాను. ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. ఇలాంటి చికెన్ ఫ్రై సాంబార్లోకి అయితే సూపర్ ఉంటుంది అనమాట. చికెన్ ఫ్రైకి తయారీ విధానం చూద్దామా. ముందుగా నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే చిన్న టమాటా, ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇది మా అమ్మమ్మ నా కాలం నాటి మూకిడి అనమాట. నేను దీంట్లో చేస్తున్నాను. సో ఫస్ట్ స్టవ్ వెలిగించి మూకిడి పెట్టుకుని ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, టమాటాను కూడా వేసుకుని మనం కట్ చేసుకున్నవన్నీ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా అన్నీ ఒకసారి దీంట్లో వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం ఉల్లిపాయ మెత్తబడేంత వరకు కలుపుకోవాలి. ఈ మూకుడైతే నాకు మా అమ్మగారు ఇచ్చారు, వాళ్ళ కాలం నాటి మూకిడ. సో నా పెళ్ళి అయిన తర్వాత నాకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే నేనే తెచ్చుకున్నాను అనమాట. సో అందుకని దీంట్లో చేస్తున్నాను. వాళ్ళ వస్తువులు అంటూ ఏ ఒకటి ఉండాలి కదా, అందుకని దీంట్లో చేస్తున్నాను అనమాట. సో ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఈ చికెన్ని దీంట్లో వేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ అనమాట. ఇది కడిగి పక్కన పెట్టుకున్నాను. ఆ చికెన్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ కూడా ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మగ్గించుకోవాలి. చికెన్లో నీళ్ళంతా బయటకు వస్తుంది అనమాట. ఈ విధంగా నీళ్ళంతా సెపరేట్ అవుతుంది చికెన్ నుంచి. అలా సెపరేట్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే చికెన్లో ఇంకా ఏమైనా వాటర్ ఉంటే బయటకు వస్తుంది అనమాట. ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు కూడా ఇంకొన్ని నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి ఒకసారి చూడండి వాటర్ అంతా ఇంకిపోయిందో లేదో. ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఒక 2-3 స్పూన్లు, మన అంటే ఎక్కువ మసాలాలు తినేవాళ్ళు అయితే ఒక 2-3 స్పూన్లు వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు అంటే 2 స్పూన్లు వేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలన్నమాట. చికెన్కి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఒక 2 మినిట్స్ తర్వాత దీంట్లోకి మన రుచికి తగ్గట్టుగా, అంటే కారంగా తినేవాళ్ళు అయితే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, లేదు అంటే తక్కువ వేసుకోండి. సో నేనైతే 3 స్పూన్లు వేసాను అనమాట. ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 2 మినిట్స్ మగ్గిన తర్వాత దీంట్లోకి మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అంటే జీలకర్ర, ధనియాలు, గసగసాలు, లవంగ మొగ్గ, లాలిక్కాయ, కొంచెం మిరియాలు, అలా అన్నీ కలిపి పట్టుకున్న మసాలా పౌడర్ అనమాట. ఆ మసాలా పౌడరు అలాగే కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం మసాలా అంతా పట్టేటట్లు కలుపుకుని ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కకి పట్టినట్టుగా ఈ విధంగా ఉంటుంది. ఒక 2 మినిట్స్, ఇంకా ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే మొత్తం అంతా దగ్గరికి అయిపోయి ఓన్లీ చికెన్ పీసులు మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. దీంట్లోకి కొంచెం నేతిలో వేపిన జీడిపప్పులను అయితే వేసాను నేను. ఈ విధంగా చికెన్ ఫ్రై అయితే రెడీ చేశాను. అంతే ఫ్రెండ్స్, ఇంత ఈజీగా చికెన్ ఫ్రై అయితే రెడీ. నా స్టైల్లో అయితే నేను ఈ విధంగా చేశాను. ఇది మీరైతే ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేశాను. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి చికెన్ ఫ్రైకి 1-2 ఉల్లిపాయ ముక్కలు అలాగే నిమ్మకాయతో తింటే సూపర్ ఉంటుంది. రసంలోకి, సాంబార్లోకి కూడా సూపర్ ఉంటుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.